హలో వెస్టీజియన్స్, ఈరోజు మనము నోని సప్లిమెంట్ గురించి తెలుసుకుందాం. ఇది మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అండ్ ఎన్నో రకాల అద్భుతమైన ఫలితాలను ఉపయోగాలను కలిగి ఉంటుంది. అసలు ఈ నోని గురించి తెలుసుకునే ముందు అసలు హెల్త్ అంటే ఏంటో చూద్దాం. హెల్త్ అంటే రోగాలు లేకపోవడం కాదు, మనము కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్నే హెల్త్ అని అనాలి. మరి మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరి నుంచి వచ్చే జవాబు ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ మంచి ఎక్సర్సైజ్ చేయాలి. మరి మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ కంప్లీట్గా అబ్సార్బ్ చేసుకోవాలి. దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్, పోషక పదార్థాలని మన బాడీ అబ్సార్బ్ చేసుకోకపోతే అది వ్యర్థంతో సమానం అన్నట్టు. సో అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది మన హెల్త్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్. మరి ఈ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. డైజెస్టెడ్ ఫుడ్ మన స్మాల్ ఇంటెస్టైన్స్ ద్వారా వెళ్తూ మన స్మాల్ ఇంటెస్టైన్స్ ఉండే స్మాల్ క్యాపిలరీస్లో డిఫ్యూజన్ ప్రాసెస్తో మన ఫుడ్లో ఉండే పోషకాలు మన బ్లడ్ వెజిల్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ అబ్జార్ప్షన్ అనేది అసలు ఎందుకు జరగడం లేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీనికోసం ఇండియా ఫిట్ రిపోర్ట్ 2019 చూడండి. దీంట్లో ఏం చెప్తుందంటే రోజు రోజుకి పొల్యూషన్ మరియు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ పెరగడం వల్ల మనం పీల్చే గాలి అండ్ మనం తినే తిండి కంటామినేట్ అవుతుంది. దీనివల్ల మన బాడీలో కంటామినేటెడ్ ఫుడ్ వెళ్తుంది అండ్ టాక్సిన్స్ అక్యుములేట్ అవుతాయి. దీనివల్ల మన సెల్స్ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకోసం మనం ప్రతిదినం మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఫైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం సర్వైవ్ కాగలుగుతాం ఈ పొల్యూటెడ్ వరల్డ్లో. అందుకోసమే వెస్టీజ్ మనకు తీసుకొచ్చింది వెస్టీజ్ నోని క్యాప్సూల్స్, యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవేంటో డీటెయిల్గా చూద్దాం. వెస్టీజ్ నోని క్యాప్సూల్స్ 2000 సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు పొటాషియంకి ఒక రిచ్ సోర్స్. దీంట్లో 09 అనే ఒక ఎంజైమ్ ఉంది. ఈ ఎంజైమ్ వేరే ఏ సప్లిమెంట్లో దొరకదు మనకు. ఈ 09 ఎంజైమ్ అనేది మన సెల్స్ యొక్క పోర్స్ని ఎన్లార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీ సెల్స్లో ఉన్న పోర్స్ ఎన్లార్జ్ అవుతాయో న్యూట్రియంట్స్ అనేవి మన సెల్స్లోకి ఈజీగా ఎక్కువ ఎఫిషియెంట్గా అబ్జార్బ్ అవుతాయి. దీనివల్ల మన బాడీ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ పెరుగుతాయి అండ్ ఆటోమేటిక్గా మనము హెల్తీగా ఉంటాము. అండ్ అంతేకాదండి, ఇది మన బాడీలో ఇమ్యూనిటీని చాలా వరకు పెంచుతుంది. నోని అనేది విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్కి ఒక రిచ్ సోర్స్. ఇది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది, టీ సెల్స్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ ఓవరాల్ వెల్బీయింగ్ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్కి అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. లైక్ ఎటోపిక్ డెర్మటైటిస్ అనే స్కిన్ ఇన్ఫ్లమేషన్కి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటే దురద, డ్రై స్కిన్, అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ని తీసుకొచ్చే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ కూడా ఎన్నో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఈ నోని చూపిస్తుంది. నోని ఆర్థరైటిస్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. లైక్ ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. అండ్ నోని అనేది ఒక న్యాచురల్ పెయిన్ రిలీవర్. దీనివల్ల ఆర్థరైటిస్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఈ రెండింటి వల్ల మన బాడీలో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో, వాపులు వస్తాయో అక్కడ పెయిన్ తగ్గుతుంది. అండ్ అందువల్ల ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇది ఒక హీలింగ్ ఏజెంట్. ఇది మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. దీంట్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ బీటా కెరోటిన్, ఇరిడాయిడ్స్, విటమిన్ సి అండ్ విటమిన్ ఇ. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పొటెన్షియల్ బెనిఫిట్స్ మన బాడీకి చూపిస్తుంది. ఇది మన లివర్ హెల్త్కి మంచిది అండ్ మన బాడీలో స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ నోని క్యాప్సూల్స్ అనేవి ఎక్స్ట్రెన్సిక్ టాక్సిక్ ఎక్స్పోజర్ నుంచి మన లివర్ని కాపాడుతుంది. దీనివల్ల నోని మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
సో మీరు ఓవరాల్ బెనిఫిట్స్ చూసినట్టయితే నూనెకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ మరియు వైరసెస్తో పోరాడడానికి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. లైక్ స్టిఫ్ జాయింట్స్ని తగ్గిస్తుంది అండ్ పెయిన్ని తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. బ్లిమిషెస్ అండ్ ఎక్నీని తగ్గిస్తుంది. మన మొటిమలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్రోకెన్ బోన్స్ ఉన్న వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ పెంచుతుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి నూనె చాలా చాలా రికమెండెడ్. ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, డయేరియా ఉన్న వాళ్ళకి నూనె రికమెండెడ్. ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రికమెండెడ్. అండ్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే పీరియడ్స్ టైంలో చాలామంది కడుపు విపరీతంగా వస్తుంది. అలాంటి వాళ్ళకి నూనె చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అండ్ గమ్ ప్రాబ్లమ్స్, టూత్ ఏక్ అంటే మన చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి నూనె చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి నూనె డోసేజ్ అండి. డోసేజ్ మనము ఒక జాగ్రత్తగా ఇవ్వాలి. నూనె డోసేజ్ వచ్చేసి 1 or 2 క్యాప్సూల్స్ ట్వైస్ డైలీ, అంటే రోజుకి 2 సార్లు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలంటే బిఫోర్ ఫుడ్ తినే హాఫ్ అన్ అవర్ ముందు అట్లీస్ట్ 30 minutes, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఈ నూనె క్యాప్సూల్ తీసుకోవాలి. అయితే కొత్తగా నూనె తీసుకునే వాళ్ళు ఒక ఫార్మాట్ని ఫాలో కావాలి. అదేంటంటే మీరు ఫస్ట్ 5 days రోజు 1 క్యాప్సూల్ పర్ డే తీసుకోవాలి. ఒకటే క్యాప్సూల్ పర్ డే 5 days సీరియల్గా తీసుకోవాలి. అండ్ 2 రోజులు ఆగాలి, 2 రోజులు రెస్ట్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 5 days ఏం చేయాలంటే డైలీ 2 క్యాప్సూల్స్ ఏ డే వేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మీ ఇష్టం అండి, డైలీ పర్ డే 1 వేసుకోవచ్చు లేదా పర్ డే 2 వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ 5 days వేసుకొని 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ 5 days వేసుకొని మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి ఇలా 2 weeks చేయాలి తప్పనిసరి. ఎందుకంటే ఈ 2 weeks మీరు రెస్ట్ ఇవ్వడం వల్ల మన బాడీ నూనెకి అలవాటు అవుతుంది. మన బాడీలో ఉండే సిస్టమ్ ఈ నూనెని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది అండ్ ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది. మీరు జస్ట్ ఈ 2 week పీరియడ్ తర్వాత మీ బాడీలో వచ్చే రిజల్ట్స్ని మీరు ఈజీగా గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నూనె అనేది పొటాషియంకి ఒక హై సోర్స్. సో కొంతమంది పొటాషియం రిస్ట్రిక్టెడ్ డైట్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు నూనె తీసుకునేటప్పుడు వాళ్ళ ఫిజిషియన్ని లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నూనె తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలంటే డాక్టర్ని అడిగి మాత్రమే తీసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 585 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 500 రూపీస్ అండ్ పీవీ 18.05 పీవీ. సో ఇదండి మన నూనె ఇమ్యూనిటీ కేటగిరీలో ఉండే నూనె క్యాప్సూల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ నూనె క్యాప్సూల్స్ గురించి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి మరియు మెయిన్లీ మీ టీమ్ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.